పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఈ మధ్యకాలంలో ఇది పెళ్లి బలగం హిట్ అయిన తర్వాత చాలామంది తెలంగాణ బేస్లో చిన్న లైన్ పట్టుకుంటున్నారు, ఒక బడ్జెట్ ప్రొడ్యూసర్ని పట్టుకుంటున్నారు. తెలంగాణ బేస్లో ఉన్న కథలు కానీ లేకపోతే చిన్న చిన్న కథలని, షార్ట్ ఫిల్మ్ చెప్పాల్సిన కథలని బిగ్ స్క్రీన్ మీద చెప్తున్నారు. దానివల్ల కొన్ని హిట్ అవుతున్నాయి, ఏదో ఒకటి చూసుకుంటున్నారు. బలగం హిట్ అయింది కదా, మనది ఎందుకు హిట్ కాదని. ఇటువంటి కథలే వస్తున్నాయి, రిపీటెడ్గా వస్తున్నాయి ఒకే లాంగ్వేజ్లో తెలంగాణలో. ఈ ప్యాటర్న్లో వెళ్తుందా, సపరేట్ ప్యాటర్న్ వస్తుందా? అసలు నా ఎమోషన్ వేరు. మంది కోసం బతకకు, నీ కోసం బతుకు అనేది నా ఎమోషన్. బలగం ఎమోషన్ వేరు. సో మనం సినిమా తీసేటప్పుడు నెగిటివిటీ ఏది వాడుతున్నాం అనే దాని మీద బట్టి మీరు డిసైడ్ అవుతున్నారు. ఇప్పుడు టు బి ఫ్రాంక్, నేను ఒక వార్ లాంటి సినిమా, వార్ 2 లాంటి సినిమా తెలంగాణ బ్యాక్గ్రాఫ్లో తీస్తే నేను ఏం చేయగలుగుతా? ఇప్పుడు చేయలేను కదా. సో నా కల్చర్ని చూపించుకోవడానికి విలేజ్కి వెళ్ళిపోతా. దట్స్ ఫ్యాక్ట్. అది తెలంగాణ, ఆంధ్ర అనేది అవసరం లేదు. నేను తీయటం కాదు, బలగం వచ్చిన తర్వాత అదే కైండ్ ఆఫ్ స్టోరీలు రిపీట్ అవుతున్నాయి అన్నా నేను. ఫ్రాంక్లీ బలగం హిట్ అని మీరు అనుకుంటున్నారు, బలగం హిట్ చేయబడ్డదని నేను అనుకుంటున్నా. అలాంటి సినిమాలు 100 ఉన్నాయి. చేయబట్టం అంటే మనం మాట్లాడుకుంటాం, టు బి ఫ్రాంక్ మాట్లాడుకుంటే బలగం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంతమంది థియేటర్లో చూసారు చెప్పండి? 10%. నేను చెప్తున్నాను కదా, నేను చెప్పి నిజంగా నువ్వు మాట్లాడేది కాంట్రవర్సీ. నిజం. అది బలగం థియేటర్లో ఆడలేదా? బలగం సినిమా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఊర్లలో చూశారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మన ఓటీటీలలో చూశారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చూశారు. కానీ థియేటర్కి వెళ్ళి డబ్బులు పెట్టి ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి, థియేటర్లో డబ్బులు రావాలని ఎవరు పోయి చూడలేదు. కానీ ఇది ఎమోషనల్ హిట్ అయింది. హిట్ ఎప్పుడైంది? ఒక 40 రోజుల తర్వాత, 50 రోజుల తర్వాత హిట్ అయింది. ఆ హిట్ అయిన దాన్ని పట్టుకొని మనం వేలాడితే నీ సినిమా కూడా గంతే. 40 రోజుల దాకా 0 కలెక్షన్ ఉంటే 40 రోజుల తర్వాత పెరుగుతుంది. నువ్వు 40 రోజులు దాన్ని సినిమాని కాపాడగలుగుతావా? చిన్న సినిమా చేసి 4 రోజులు కాపాడలేం. శుక్ర శని అది కథం, మండే రోజు తీసేస్తారు మన సినిమా. అవునా కదా? ఆయన ఎన్ని రోజులు నడిపించింది దాన్ని? ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి, నేను మీడియా పర్సన్గా ఉన్నప్పుడు నేను చూసినా కూడా చెప్తున్నా, దాదాపుగా 40 రోజులు నాన్ స్టాప్గా జనాల మీద రుద్దిండి పాపం ప్రొడ్యూసర్. ఫ్రాంక్లీ అప్పుడు అరే మంచి సినిమా రా అని అప్పుడు తెలిసింది. అంటే మంచి సినిమా ఎప్పుడు కూడా టక్మని అందది. ఎగ్జాంపుల్ బిచ్చగాడు, దాదాపు బిచ్చగాడు 20 రోజుల తర్వాత, 30 రోజుల తర్వాత అప్పుడు అందుకొని 100 రోజులకు పోయింది. అది సేమ్ బలగం. నిజం చెప్పాలంటే వాళ్ళు హిట్ చేయబడ్డదని ఎందుకన్నా చెప్పాలని, 40 రోజులు వెంటబడి చూడండి రా మంచి సినిమా అని చెప్తే 40 రోజుల తర్వాత కలెక్షన్లకు వచ్చింది, 40 రోజులకు రాలే. అట్లనే చిన్న సినిమాలు ఎప్పుడైనా కూడా చిన్న స్పార్క్ ఉన్నా ఏమున్నా కూడా ఈ ప్రొడ్యూసర్లు అందరు కొత్త వాళ్ళకి చెప్తున్నా, ఒక్క నిమిషం మీరు చేయకండి, మీకు మైండ్లో ఏముంటే చేసుకోండి అంతే. ఇంత క్లారిటీ ఉంది నీకు, బిజినెస్ మీద క్లారిటీ ఉంది, మొత్తం బడ్జెట్ మీద క్లారిటీ ఉంది, సినిమాటోగ్రఫీ మీద ఉంది, డైరెక్షన్ మీద ఉంది, కథల మీద ఉంది. ఇంత తెలిసిన వాడివి, మంచి కథ, నీది ఎందుకు ఆడలేకపోయింది థియేటర్లో? ఆడలేదు. మీరు ఎట్లా అంటారు? 40 రోజులు ప్రమోషన్ చేయలేకపోయినా నేను అంతే. 3 రోజులకు అయిపోయింది. 3 రోజుల ప్రమోషన్కు డబ్బులు ఉంటే నా సినిమాకు చాలు. నా 3 రోజుల కలెక్షన్ నాకు చాలు. చాలా అంటే ఇప్పుడు నాకు ముందే తెలుసు కాబట్టి నా 3 రోజుల కలెక్షన్ ఎంత వస్తుందో నాకు తెలుసు కాబట్టి అంత చాలు నాకు. దాని మీదే చేసిన సినిమా. బడ్జెట్ నీకు వచ్చేసి అంతే కదా. ఇప్పుడు 40 రోజులు మీరు అంటే 40 రోజుల ప్రమోషన్ అయితే నేను చేయలేను. సరే, సూపర్.